సుఖం హి దుఃఖాన్యనుభూయ శోభతే అంటే చాలా కష్టాలు అనుభవించిన తర్వాత వచ్చేటువంటి చిన్న సుఖం కూడా జీవితానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా మజానిస్తుంది. అదెలాగా అంటే ఘనాంధకారేష్వివ దీపదర్శనాత్. ఆకాశం కాటుకుని వర్షిస్తుందా అన్నట్లుండే కారు చీకటిలో చిరుదీపపు కాంతి కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ సుఖాత్తు యోయాతి నరో దరిద్రతాం. ఏ వ్యక్తికైనా సకల సంపదలతో తులతూగిన తర్వాత హఠాత్తుగా దారిద్ర్యం సంభవిస్తే ధృతశరీరేణ మృత సజీవతి. అతని శరీరం అయితే బ్రతికే ఉంటుందండి, కానీ అతను జీవచ్ఛవంలాగా బ్రతుకుతుంటాడు. ఈ శ్లోకం మృచ్ఛకటికం అనేటువంటి ఒక దృశ్యకావ్యంలో, సంస్కృతంలో రచింపబడినటువంటి దృశ్యకావ్యంలో, ఆ కావ్యానికి నాయకుడైనటువంటి చారుదత్తుడు పుట్టుకతో చాలా సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు. వాళ్ళ పూర్వీకులందరూ కూడా మంచి బిజినెస్ మ్యాన్స్ అన్నమాట. అయితే దానం చేసి అతడే దరిద్రుడిగా మారిపోతాడు. అతి దారిద్ర్యాన్ని భరించలేక తన మిత్రుడైనటువంటి విదూషకుడితో తన బాధను ఈ విధంగా పంచుకుంటాడు. మనం సమాజంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. అటువంటి వారిని, వారు పుట్టుకతో ఐశ్వర్యవంతులై ఉంటారు, కానీ దానం చేసి ఇతరులకు చేయూతనిచ్చి చివరికి వాళ్లే దరిద్రులుగా మారిపోతూ ఉంటారు. ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడూ పైనుండేటువంటి వారి చెయ్యి అతిదానం వల్ల కానీ, విధి వైపరీత్యం వల్ల కానీ, మరొకరి సహాయం కోరుతూ కిందకి దిగవలసి వస్తే ఆ అనుభవం, ఆ కష్టం చాలా బాధాకరంగా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే వారి ద్వారా ఎన్నో సహాయాలు పొందినటువంటి వారు కూడా ఆ సమయంలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ముందుకు రారు. అందుకే మన పెద్దవాళ్ళు మనల్ని ఎప్పుడో హెచ్చరించారు. ఏమని అంటే అతి సర్వత్ర వర్జయేత్, తనకు మాలిన ధర్మం పనికిరాదు అని మనల్ని ఎప్పుడో హెచ్చరించారు. కాబట్టి అతి ఎక్కడా పనికిరాదు.